ఐక్య రైతు బజార్లు కానివ్వండి, ఇవన్నీ కూడా పాలకవర్గం ద్వారా ఎమ్మెల్యే గారికి సూచన మేరకు అవి చేద్దామని సైడ్ మీద మేమందరం కలిసికట్టుగా ఎమ్మెల్యే గారికి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి 2 సంవత్సరాల్లో మంచి పేరు పాలకవర్గంతో మనం అందరం కలిసికట్టుగా మనం ఈ మార్కెట్ యార్డ్ని ముందుకు నడిపించి ప్రజలకి మంచి మెప్పు తెచ్చుకుందామనే ఐడియా మీద ఎమ్మెల్యే గారు సహకరించవలసిందిగా ఆయనకి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. బేబీ నాయుడు గారికి మేము పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఫస్ట్ మీటింగు మేము పాలకవర్గంతో కూర్చొని గౌరవ అధ్యక్షుడిగా మన ఎమ్మెల్యే గారిని ఇన్వైట్ చేసాం. ఆయన వచ్చారు. ఇక్కడ మన పాలక మండలిలో కానీ మార్కెట్ యార్డ్లో విధి విధానాల గురించి మన సెక్రటరీ గారిని అడిగి ఎమ్మెల్యే గారి ద్వారా అడిగి మేము తెలుసుకున్నాం. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం అయ్యాక ఏఎంసీ చైర్మన్ గారు నర్సుపల్లి వెంకటనాయుడు గారు, అదేవిధంగా సెక్రటరీ గారు, వైస్ చైర్మన్, డైరెక్టర్లు అధ్యక్షతన జరిగినటువంటి మొట్టమొదటి ఏఎంసీ పాలకవర్గ సమావేశంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీకు అందరికీ తెలుసు, నా బయోడేటాలో ఉన్నటువంటి ఎక్కడే మనిషిని నేను. కాబట్టి ఏఎంసీ యొక్క కార్యకలాపాలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అనేది రైతుల అభివృద్ధికి, రైతుల అభ్యున్నతికి కృషి చేయాలని నా ఆకాంక్ష. ఏదో ఎన్డీఏ కూటమి హయాంలో ఏఎంసీ అనేది మొబైల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైతులకు నేను ఒక హామీ అయితే ఇవ్వగలను. చైర్మన్ గారు అవ్వనివ్వండి, డైరెక్టర్లు అవ్వనివ్వండి, ఇక్కడ ఎవరు కూడా రాజకీయ పునరావాస కేంద్రంలో భాగంగా ఇక్కడ ఎవరు కూడా పదవుల్లో లేరు. అందరూ కూడా రైతులకి అవసరమైనటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించడానికి ఇక్కడ ఉన్నారు తప్ప రాజకీయ పునరావాస కేంద్రంలో భాగంగా మాత్రం ఇక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ సీట్లో కూర్చోలేదన్న విషయం పత్రికాముఖంగా బొబ్బిలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి అందరికీ అవగాహన కార్యక్రమం. ఎందుకంటే మీరు కూడా మొదటిసారి ఎమ్మెల్యే, మన సెక్రటరీ గారు నుండి ఇతర అధికారులతోని ముఖ్యంగా ఆదాయ మార్గాలు ఏంటి, సంవత్సరానికి టార్గెట్స్ ఏంటి, ఆదాయ మార్గాలను మనం ఎలాగ పెంచగలము ఏంటనేది మీద మొట్టమొదటిసారిగా మనం విషయం తెలుసుకున్నాం. అది అయ్యాక దేనికి ఖర్చు పెట్టాలి, ఎటువంటి కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి, రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎలా ఖర్చు పెట్టాలనేది మనం అవగాహన చేసుకోవడం జరిగింది. కొన్ని క్లారిఫికేషన్స్ గోడౌన్స్ కన్స్ట్రక్షన్ అవ్వనివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వనివ్వండి, గోడౌన్ ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ప్రహరీలు అవన్నీ కూడా మరి ప్రాధాన్యమైన అంశం. 4 మండలాలు మున్సిపాలిటీ నుంచి డైరెక్టర్లు ఉన్నారు, ప్రతినిధులు ఉన్నారు. ముఖ్యంగా రైతులు వారి యొక్క పంటని తెచ్చుకోవడానికి మంచి మార్గాలు ఉండాలి. తోవ ఉన్నటువంటి పొలంకి, తోవ లేనటువంటి పొలంకి ఆ రైతు పొలం రేటు వేరు, పంట తెచ్చుకోవడానికి కూడా చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు నాకు పొలం ఉంది, 3 నెలలు వర్షాకాలం బండేది జరిగింది. దాన్ని వెంటనే అధికారులకు ఏం చెప్పారంటే, ముందు మీరు ఎస్ఐఏ వాళ్ళతో, సివిల్ సప్లైస్ వాళ్ళతో, జేసీ గారిని వెంటనే కలండి. ముందు కలిసి అంత క్యారింగ్ కెపాసిటీ ఉన్న గోడౌన్ మనం ఇక్కడ నిర్మిస్తే దానికి సరిపడా నిల్వలు ఇక్కడ మాకు రేట్ పే చేసి, ఎందుకంటే లేకపోతే డెడ్ క్యాపిటల్ అయిపోతుంది. కాబట్టి సరిపడా ధాన్యం నిల్వలు కానీ ఇతర నిల్వలు 2000 మెట్రిక్ టన్నులు ఆక్యుపై చేయగలిగినటువంటి సరుకులు ఇక్కడ గోడౌన్లకి సరిపడా మీరు చేయగలరా లేదా ముందు క్లారిఫికేషన్ తీసుకొని తర్వాత అది కడదామని చెప్పి 2 విషయాల గురించి ఈ పత్రికా సమావేశం అనేది నేను ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిది
యూరియాకి సంబంధించి, ఎరువులకు సంబంధించి ఒక తప్పుడు ప్రచారం అనేది జరుగుతుంది. కొరత ఉన్నమాట వాస్తవే, కొరత లేదు అని నేను అనట్లేదు. కానీ కాలక్రమేణా 15వ తారీఖు కల్లా, ఈ రోజు నుంచి 15వ తారీఖు కల్లా పూర్తిగా ఆ కొరత అనేది తీరుతుంది. ఎవ్రీ 2 days, ఎవ్రీ 3 days వెసల్స్ వచ్చి ఉన్నాయి. యూరియా అనేది లూజ్ వస్తుంది, అది ప్యాకింగ్ జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ మొత్తం జరుగుతుంది. ఈ ఖరీఫ్కి అవసరం అయిన దానికన్నా ఎక్కువ సప్లై అనేది 15వ తారీఖు కన్నా సమృద్ధిగా మన జిల్లాకి అవనివ్వండి, మన రాష్ట్రానికి అవనివ్వండి. దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందకండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ కూడా అవసరం మేరకే కాదు, అవసరానికన్నా ఎక్కువ యూరియా సేకరించింది. అది మీకు సరఫరా చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందకండి. ఇవాళ 9వ తారీఖు, జస్ట్ వారం రోజుల్లో, 8వ తారీఖు ఇవాళ వారం రోజుల్లో సమృద్ధిగా మన నియోజకవర్గాలు అవనివ్వండి, మన జిల్లాలో అవనివ్వండి, మన రాష్ట్రంలో యూరియా అనేది నిల్వలు అవనివ్వండి, రైతులకు సరఫరా అవనివ్వండి, సమృద్ధిగా జరుగుతుంది. మీకు అందరికీ కూడా పత్రికముఖంగా తెలియజేస్తున్నాం. ఒకటి, ఇది అధోగతి పాలైనటువంటి ఒక రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, ఇతర కార్యక్రమాలకి రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం తహతలాడుతుంటే 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచి సొంత సుఖాలకి, సొంత వ్యక్తిగత సుఖాలకి ఎవరైనా ప్రభుత్వ సొమ్ముని ఖర్చు పెడతారా? మతి స్థిమితం ఉన్నోళ్ళు, మానసిక పరిపక్వత ఉన్నోళ్ళు ఎవరైనా ఖర్చు పెడతారా? దయచేసి ఎవరు కూడా ఆందోళన చెందకండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ కూడా అవసరం మేరకే కాదు, అవసరానికన్నా ఎక్కువ యూరియా సేకరించింది. అది మీకు సరఫరా చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందకండి. ఇవాళ 9వ తారీఖు, జస్ట్ వారం రోజుల్లో, 8వ తారీఖు ఇవాళ వారం రోజుల్లో సమృద్ధిగా మన నియోజకవర్గాలు అవనివ్వండి, మన జిల్లాలో అవనివ్వండి, మన రాష్ట్రంలో యూరియా అనేది నిల్వలు అవనివ్వండి, రైతులకు సరఫరా అవనివ్వండి, సమృద్ధిగా జరుగుతుంది. మీకు అందరికీ కూడా పత్రికముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే, రైతులకి మీ ద్వారా మీకు తెలియజేస్తుంది. ఒక గ్లోబల్స్ ప్రచారం, మీరు వెళ్ళి మరి దొరకదు యూరియా, వచ్చింది మీరు అంటే కావాలని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ సృష్టించడానికి, కావాలని రైతుల్లో ఒక ఆందోళన సృష్టించడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి.